ఇటీవలి కాలంలో ఇండిగో విమానాలు తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా ఇండిగో విమానంలో మరో సమస్య తలెత్తింది. ఒక ప్రయాణికుడు తన సీటు కింద బాంబు ఉన్నట్లు నివేదించడంతో విమానంలో కలకలం రేగింది. విషయం తెలియగాని అప్రమత్తమైన సిబ్బంది విమానాన్ని టేకాఫ్ చేయకుండా నిలిపివేశారు. ఈ ఘటన గత అర్ధరాత్రి ముంబై నుంచి లక్నో వెళుతున్న ఇండిగో విమానంలో చోటు చేసుకుంది. శనివారం ముంబై నుంచి లక్నో వెళుతున్న ఇండిగో విమానం టేకాఫ్ కు సిద్ధంగా ఉంది. ఇదే సమయంలో సడన్ గా విమానంలోకి వచ్చిన ఓ వ్యక్తి హఠాత్తుగా తన సీటు కింద బాంబు ఉందంటూ కేకలు పెట్టాడు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ముంబై పోలీసులు, ఎయిర్పోర్ట్ ఏజెన్సీలకు సమాచారమిచ్చారు. సమాచారం అందిన వెంటనే ముంబై పోలీసులు, ఎయిర్పోర్ట్ ఏజెన్సీలో ఘటనా స్థలానికి చేరుకుని విమానాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఆ విమానంలో ఎలాంటి బాంబు లేదని నిర్ధారించారు. దీంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. దీని తర్వాత తన సీటు కింద బాంబు ఉందని చెప్పిన ఆ ప్రయాణికుణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అతడు ఎందుకు అలా అన్నాడు అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ సంఘటన నేపథ్యంలో ఆ ఇండిగో విమానం చాలా ఆలస్యంగా ముంబై విమానాశ్రయం నుంచి లక్నోకు బయలుదేరింది. దీంతో మరోసారి ఇండిగో విమానాలపై నెటిజన్లు పెదవి విరుస్తున్నారు.